హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే జూన్ 20th అనమాట. సో నేనైతే ఇంటికి వచ్చేసాను కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. సో నేను వైజాగ్ వెళ్ళి సార్ని మీట్ అయ్యాను కదా. సార్ నేమేమో వెంకట రామారెడ్డి. సో సార్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, రామ్స్ వైజాగ్. మీరు నీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, సార్ ఛానల్ కూడా చూడండి. సో సార్ ఏంటంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. అదేంటంటే వైజాగ్లో ఉన్న క్వీన్ మేరీస్ స్కూల్ని డిస్ప్లే మోడల్, మినియేచర్ మోడల్ అడిగారు. దాని పర్పస్ ఏంటంటే స్కూల్ అయితే 200 years ఓల్డ్ బిల్డింగ్ అనమాట. అది ప్రజెంట్ శిథిలావస్థలో ఉంది, దాన్ని గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి సార్ వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే వైజాగ్లో ఉన్న హిస్టారిక్ బిల్డింగ్స్ అంటే హెరిటేజ్ సైట్స్ అన్నీ ప్రొటెక్ట్ చేయాలి, ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో చాలామందిని సైట్ విజిటింగ్స్ కూడా తీసుకువెళ్తారు, దాని యొక్క చరిత్ర అన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో నాకు కూడా ఆర్గనైజేషన్కి నేను ఒక ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాను, ఒక 200 years ఓల్డ్ బిల్డింగ్ యొక్క రెప్లికాని డిజైన్ చేస్తున్నాను. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. సో క్వీన్ మేరీ స్కూల్ హిస్టరీ వచ్చేసరికి ఏంటంటే అది ఇంచుమించుగా 200 year ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ చాలా రకాలుగా సర్వీస్ చేసింది. సో ఏ సర్వీస్ చేసిందంటే అది ఒకప్పుడు కలెక్టర్ ఆఫీస్గా సర్వ్ చేసింది, అండ్ ఆర్మ్ డిపోగా సర్వ్ చేసింది, అండ్ ఒక నర్సింగ్ హోమ్గా కూడా సర్వీస్ చేసింది, తర్వాత స్కూల్గా సర్వీస్ చేసింది, అండ్ లాస్ట్ దాన్ని ఎప్పుడైతే కండమ్ చేసేసారో అప్పటి వరకు కూడా అది స్కూల్గానే సర్వ్ చేసింది అనమాట. సో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో పిన్ టు పిన్ సార్ అయితే నాకు డ్రాయింగ్స్ ఇచ్చారు. ఆ డ్రాయింగ్స్ అయితే నేను మీకు చూపించలేను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వ్లాగ్కి వచ్చేసరికి ఏంటంటే ఈరోజు వ్లాగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇది జరిగింది. ఏంటంటే మమ్మీ డాడీ షెడ్లో కూర్చునేటప్పుడు పైనుండి ఆ పాము బుర్రలా కనబడింది అని మమ్మీ అన్నారు. సో నేను వెంటనే వెళ్ళాను, ఏంటి పాము అని కరపట్టుకుని వెళ్ళాను. బట్ తెరా చూస్తే అది పాము కాదు, అది ఉడుము అనమాట. ఉడుము చిన్నపిల్ల, ఆ చిన్నపిల్ల ఆ రేకుల మధ్యలో ఉంది. సో నేను షెడ్కి అటువైపు వెళ్ళాను కనబడుతుందేమోనని, బట్ ఇటువైపు అయితే కంప్లీట్ క్లోజ్డ్గా ఉంది. సో రేకులు కొంచెం బెండ్ అయ్యాయి అనమాట. ఆ బెండ్ అవ్వడం వల్ల కంప్లీట్ క్లోజ్డ్గా ఉంది. బట్ నేను మళ్ళీ ఇటువైపు వెళ్ళి చూశాక అప్పుడు నేను చూశాను అది పాము కాదు, ఉడుము అని. అదైతే బుర్ర మళ్ళీ బయటికి పెట్టింది, వేడికి తట్టుకోలేక మరి ఏంటో కానీ అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, బట్ మేము ఉన్నామని భయపడుతుంది అనమాట. సో చూసారా, జూమ్ చేస్తాను ఆగండి. సో అదిగోండి, అది ఉడుము. అది ఎందుకో బాగా దాహంగా ఉందో ఏంటో మరి అలాగ నాలుకని అలా ఇచ్చేస్తుంది, లేదంటే అది దాని అలవాటు అయితే నాకైతే తెలీదు. సో అలా కొంతసేపు చూసాను, బయటకు తోలుదామని ట్రై చేశాను కానీ బట్ అది ఏమో, నేను అది దాన్ని అయినా ఎలా తీస్తాం, అదే దానంతట అదే వెళ్ళిపోతుందని చెప్పేసి నేనైతే మళ్ళీ నా క్రాఫ్ట్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో క్వీన్ మేరీస్ స్కూల్ చేస్తున్నాను కదా గైస్, దీనికైతే డ్రాయింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అవన్నీ కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అనమాట. సో అవన్నీ నేనైతే వ్లాగ్లో చూపించలేను. సో మేకింగ్ వీడియో మీకు కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఈ హిస్టరీ ఇవన్నీ కూడా నేను మీకు ఎవ్రీడే చిన్న చిన్న బిట్స్గా మీకు చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా నేను పూర్తిగా చెప్పలేకపోయాను, నేను కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి. బట్ స్కూల్ అయితే 200 yearsగా సర్వీస్ చేసింది గాయస్. సో అటువంటి ఐకానిక్ బిల్డింగ్ని మనం అట్లీస్ట్ అది ఆఫ్కోర్స్ అది యూజ్కి పనికి రావకపోవచ్చు, బట్ అదేంటంటే దాన్ని కాపాడుతూ, దాన్ని రిపేర్ వర్క్స్ అయినా అట్లీస్ట్ చేస్తూ దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ ముందడుగు వేస్తున్నారనమాట. ఆ ముందడుగులో నేను కూడా ఒక పార్ట్ అవ్వబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోరింగ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లోర్ బిల్డింగ్ లోపల ఫ్లోరింగ్ కాదు, గ్రౌండ్ ఫ్లోరింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 100 years బ్యాక్ ఏ రకంగా ఇది ఉండబోతుందో ఆ రకంగా నేను దీన్ని డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీడే ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు ఏమైనా నేను హిస్టరీ మిస్ అయి ఉంటే రేపటి బ్లాగ్లో కంపల్సరీ నేను మళ్ళీ దాన్ని ఫినిష్ చేస్తాను గైస్. ఎందుకంటే కొంచెం బాగా టైర్డ్గా ఉన్నాను. కొంచెం సార్ నాకు చాలా టాపిక్స్ చెప్పారు, కొంచెం నేను మర్చిపోయాను. సో రేపు మాత్రం ఆ హిస్టరీ అంతా పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను గైస్. ఐఎమ్ రియలీ సారీ. ఏంటంటే నేను వైజాగ్ వెళ్ళి రావడం చాలా టైర్డ్గా ఉన్నాను. నేను వైజాగ్లో సిక్ అయిపోయాను. అండ్ నా బుజ్జి కార్ని డెలివరీ ప్రాసెస్కి, ప్యాకింగ్కి అలాగా చాలా ఏంటంటే అసలు ఖాళీ లేదనమాట. మళ్ళీ నేను వైజాగ్ నుండి ఇక్కడ ట్రావెల్ చేశాను. సో ఆ రకంగా బట్ నేను డైరీ చదువుదామనే అనుకున్నాను, బట్
చదవకుండా నేను బయటకు వచ్చేసాను డబ్బింగ్కి. మళ్ళీ లోపలికి వెళ్ళాలి, అంతా స్టడీ చేయాలి, టైం చాలటం లేదని చెప్పి. బట్ స్టిల్ హిస్టరీ మళ్ళీ నేను ఎవ్రీడే ఎవ్రీడే నేను మీకు హిస్టరీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఇది మన వైజాగ్లో ఉంది, మన వైజాగ్లో ఉన్నదాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈవినింగ్ అలాగా పైకి వెళ్ళినప్పుడు మా పొలంలో పెయిలు ఉన్నాయన్నమాట. ఆ పెయిలు చూసి నన్ను చూసి భయపడిపోయాయి. సో భలే కనిపించింది అవి గెంతుతుంటే. సో అలా షూట్ చేశాను. అవి వస్తాయేమో అనుకున్నాను కానీ రాలేదు. అవి ఏంటంటే వాటి ఓనర్స్ని తప్పితే ఎవరిని దగ్గరికి రానివ్వు అనమాట. ఇవి మావి కాదు, మా పక్క పొలం. అయితే నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే జబ్బని వెళ్ళింది. ఏంటబ్బా నాకైతే డౌట్ వచ్చేసింది అది పామేనని. ఆ తర్వాత కూడా అది కొమ్మలు చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఆ కొమ్మల్లో నుండి అప్పుడు దాన్ని చూశాను. సో వీడియో చూడడానికి అయితే ట్రై చేశాను, జూమ్ చేశాను. మీకు అంత క్లియర్గా కనబడకపోవచ్చు. పాము అయితే చాలా సన్నంగా ఉంది, చాలా చాలా సన్నం, చాలా చిన్న పాము అది అలాగా చూసారు అలా పైకి ఎక్కుతుందో. సో మేమైతే ఫామ్ హౌస్లో ఉంటాం కాబట్టి మాకు ఇవన్నీ అలవాటే. నేను ఎప్పుడు కూడా గమ్ షూస్ వేసే నేను తిరుగుతూ ఉంటాను. సో ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. అది చూస్తున్నారు అలా ఎక్కిపోతుందో, అది నన్ను చూస్తుంది, చాలాసేపు అలానే ఉంది. ఆ తర్వాత చాలా ఫాస్ట్గా పైకి ఎక్కేసింది, ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఆ తర్వాత కూడా నాకైతే కనబడుతుంది, బట్ కెమెరాకి అయితే కనబడదు, అందుకే ఇంకా జూమ్ చేయలేదు. సో మళ్ళీ బ్యాక్ టు మై టేబుల్. సో ఈరోజు అయితే మొత్తం ఫ్లోర్ లేఅవుట్ వర్క్ అంతా ఫినిష్ చేసేసాను. లేఅవుట్ అండ్ ఆ గ్రౌండ్ మెజర్మెంట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకునేసరికి అయిపోయింది. ప్రాజెక్ట్ అయితే నేను 1:125 స్కేల్ సైజులో నేను ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నాను. సో సార్ ఏంటంటే అరౌండ్ 1 feet అడిగారు. ఇది 1 feetకి కొంచెం అంటే 1.3 feet అవుతుంది, పెద్దదేం కాదు. బట్ ఏంటంటే స్కేలింగ్ అనమాట. స్కేలింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఆ ఎగ్జాక్ట్ రెప్లికా అయితే చేయగలం. సో గైజ్ ఏంటంటే ఎవ్రీడే ఇంకా 7కి అయితే నేను నా 7 వరకు ఏంటి వర్క్ అయిందో అక్కడ వరకు చూపించి నేను వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. సో మిడ్నైట్ ఎంతవరకు చేస్తున్నాను అంతవరకు అయితే చూపించాను, ఎందుకంటే అప్పుడు ఎడిటింగ్ చేసి నాకు అసలు నిద్ర సరిపోవటం లేదు. సో ప్లాన్డ్గా చేద్దామని చెప్పేసి సో 7కి ఈరోజు 7 నుండి ఈ వ్లాగ్ తర్వాత నుండి మళ్ళీ ఏం చేస్తానో నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడితో అయితే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను గైజ్. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ని నేను టేకప్ చేస్తున్నాను. మీలో ఎవరికి ఏం ప్రాజెక్ట్ కావాలన్నా, ఏం చేయాలన్నా ఐఎమ్ అవైలబుల్. నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎవ్రీడే రీల్స్ పోస్ట్ చేస్తున్నాను కదా, నా నంబర్ రీల్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.